నమస్తే అండి. ఇక్కడ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్లో మనము గుండె యొక్క రంధ్రాలు అంటే కామన్గా వచ్చే గుండె రంధ్రాలు ఏంటంటే చిన్నపిల్లల్లో ఉండొచ్చు, యంగ్ ఏజ్లో ఉండొచ్చు, టీనేజ్లో ఉండొచ్చు. ఇవి కొందరు చిన్నపిల్లల్లో సరిగా చెక్ చేయించుకోకుంటే వాళ్ళకి యంగ్ ఏజ్ వరకు కూడా అడల్ట్ ఏజ్ వచ్చేంత వరకు 30-40 సంవత్సరాలు కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కామన్గా ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఏఎస్డి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, విఎస్డి వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, పీడిఏ పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్. ఇవి కామన్గా వచ్చే హోల్స్ గుండెలో. ఈ మూడిటికి కూడా సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా మన తొడలో నుంచి మనం చిన్న ట్యూబ్స్ తీసుకుపోయి చిన్న డివైస్ అనేది ఆ హోల్కి సరిపడా డివైస్ అనేది పెట్టి ఆ డివైస్తో మనం ఆ హోల్ని క్లోజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఎవరికైతే హార్ట్లో అంటే చిన్న వయసులో పర్టికులర్లీ పీడిఏ, విఎస్డి ఉంటే మేబీ విత్ ఇన్ మంత్స్ టు ఇయర్స్లోనే క్లోజ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏఎస్డి అయితే వేరే వేరే ఏజెస్లో అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఇలా హార్ట్ హోల్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే చిన్న డివైస్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు. నమస్తే.